పెళ్ళిళ్ళైనా పేరెంట్ అయినా తప్పకుండా ఈ టిఫిన్ అయితే కంపల్సరీ ఉంటుందండి. చేసేవారికి చాలా తేలిక, తినేవారికి కమ్మగా ఉంటుందండి. చిటికలో చేసేయచ్చు. హఠాత్తుగా మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ చేసేయచ్చు. సో ముందుగా నేను మట్టి పాత్ర తీసుకొని దీంట్లో చేసేస్తున్నానండి. మీరు అందరు కార్తీక దీపం సీరియల్ చూస్తారనుకుంటున్నాను. సో ఆ సీరియల్లో దీప స్పెషల్ ఏంటంటే ఉప్మా బిర్యానీ. సో ఆ ఉప్మా బిర్యానీ కూడా సేమ్ టు సేమ్ ఇలాగేనండి చేసేది. దానికి స్పెషల్గా ఉప్మా బిర్యానీ అని పేరు పెట్టాడు. ఏం లేదండి, చక్కగా బాండి పెట్టుకొని నూనె వేసుకొని ఈ చూపించిన విధంగా చేసుకుంటే అదే టేస్టీ ఉప్మా బిర్యానీ. దానికోసం 150 రూపాయల హోటల్కి వెళ్ళి తినమాకండి. సో ఉప్మా బిర్యానీ అంటే బిర్యానీలో వేసే దినుసులు దీంట్లో వేసుకుంటే ఉప్మా బిర్యానీ అయిపోతుంది. సో ఆ బిర్యానీ టేస్ట్ మాకు నచ్చదని సింపుల్గా మేము ఇలా చేసేసుకుంటున్నాము. సో భోజనాల్లో పెట్టేటప్పుడు టిఫిన్ సెక్షన్ కింద పెట్టేటప్పుడు ఈ ఉప్మా కంపల్సరీ ఉంటుందండి. టమాటాలు కాస్త ఎక్కువ వేసి, కావాలంటే మీకు కొంచెం పొటాటోస్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. సో నేను 1 గ్లాస్ బొంబాయి రవ్వకి 3.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. సో టైం గడిచే కొద్దికి కొంచెం వెయిట్ చేయాలి, కొంచెం సేపు ఆగి వస్తారు అనుకుంటే కనుక వాటర్ కొంచెం ఎక్కువ పోసుకోండి. 3 to 3.5 పోసుకోండి. లేదు వెంటనే చేసిన వెంటనే తింటాము అనుకుంటే కనుక 3 గ్లాసెస్ పోసుకోండి. సూపర్ అంటే సూపర్ టేస్టీ. మీకు నచ్చితే కనుక దీంట్లో పొటాటోస్ కూడా వేసుకోండి. కానీ పొటాటోస్, టొమాటోస్ అన్నీ మగ్గినాకే వాటర్ పోసుకొని రవ్వ పోసుకోండి, అంతే. జస్ట్ రవ్వ పోసి నీళ్ళు పోసినాక మరిగినాక రవ్వ పోసినాక అయిపోయిందండి. క్లోజ్ చేసి లిడ్ ఆఫ్ చేసేస్తే 5 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఉడికిపోతుంది ఉప్మా. ఎంతో టేస్టీ ఈ టమాటా బాత్ రెడీ అయిపోయిందండి. ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకొని మీకు నచ్చిన చట్నీ, లేకపోతే నేనైతే ఫ్లాక్స్ సీడ్ పొడి, అదే అవిసె గింజల పొడి వేసుకున్నాను. ఆ వీడియో కనుక మీరు చూడనట్టయితే డిస్క్రిప్షన్లో పెడతాను. టేస్టీ మా పిల్లలకి నైట్ టైం అన్నం లేకుండా ఇది చేసి పెట్టమన్నారు. అందుకే వెరైటీగా ఎప్పుడు చేసే ఉప్మా కాకుండా ఇలా చేసి పెట్టాను. సూపర్ అంటే సూపర్ నచ్చింది. ట్రై చేసి ఉప్మా బిర్యానీ ఎలా ఉందో నాకు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతటితో సెలవా. మా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ మాత్రం చేయకండి. చాలామంది 75% చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. బై థ్యాంక్ యూ.